వ్యాస మహర్షి చరిత్ర, పేజ్ నంబర్ 161. నిధి పెన్నిధి. ధర్మరాజుకు అడుగడుగున తోడుపడి అండగా నిలిచి అత్యవసర సన్నివేశాలలో దైవ సహాయాన్ని అందించిన అవతారమూర్తులు మహాభారతంలో చూస్తే ఇద్దరే కనిపిస్తారు. ఒకరు వ్యాస మహర్షి, తరువాత శ్రీకృష్ణుడు. ఈ ఇద్దరు కారణ జన్ములే. అంటే ఈ భూమి మీద జన్మించిన పరమ గురుమండలిలోని వారే. శ్రీకృష్ణుడు కూడా పరమ గురుమండలిలో చేర్చి చెప్పడం వల్ల కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నిజమే, శ్రీకృష్ణుడు మహర్షి కాడు కదా, చిరంజీవుడు కాదు. అయినా ఆయన పరమ గురుమండలిలోకి సిద్ధపురుషులైన మహర్షుల మండలికి ప్రతినిధి వంటివాడే. ఎందుకంటే పూర్వ సృష్టిలో మహర్షిగా పరిపూర్ణుడై నారాయణ తత్వాన్ని సిద్ధింపచేసుకున్న నారాయణ ఋషి యొక్క అవతారమే శ్రీకృష్ణుడు. అందుకని ఈయన పరమ గురుమండలలోని వాడని చెప్పిన కారణం. ఎందుకంటే నారాయణ ఋషి కృతయుగంలో బదరీకాశ్రమంలో తపస్సు చేసిన నరనారాయణలో ఒకరు. ఆయన ఆ రెండవ ఋషి నరుడే. పాండవ మధ్యముడైన అర్జునుడి శరీరంలో అవతరించాడు. పైలోకాల్లోని దైవ నిర్ణయాలు ఈ భూలోకములో నడిపించాలంటే ఈ భూమి మీద జరిగే రాజకీయ సంఘటనలు మన మానవ జాతిలో జరిగే ఆధ్యాత్మిక ప్రణాళికతో సమ్మేళనం చేస్తే గాని రాజకీయాలు ఆధ్యాత్మిక మార్గంలో నడవడం జరగదు. ఎందుకంటే ఏ కారణంలో చూసిన రాజకీయవేత్తలు స్వార్థపరులు, అధికార దాహంతో, పదవీ వ్యాహంతో కళ్ళు మూసుకొని పోయి నిరంకుశత్వాన్ని చలాయించాలన్న స్వభావము గల వ్యక్తులే ఉంటారు. రాజకీయాలంటే బలము, అధికారము, డబ్బు కలిగిన వారు వారి స్వార్థానికి బలై ప్రజల జీవితాలు సంక్షోభంలో ఇరుక్కోవడమే రాజకీయ చరిత్ర. దీన్ని మానవజాతికి ఉపయోగించే విధంగా ఆధ్యాత్మిక శక్తియుక్తులైన పరమ గురువుల సంకల్పంతో జోడించి జరిగే విషయాలను లోక కళ్యాణం కోసము మలుపు తిప్పాలి. భారతంలోని రాజకీయ సంఘటనలు దీనివైపు నడిపించిన వ్యక్తే శ్రీకృష్ణుడు. ఆధ్యాత్మిక సన్నివేశాలను నిర్వహించిన పరమ ఋషి వ్యాస మహర్షి. రాజకీయాన్ని లోక కళ్యాణం వైపు. అందుకే శ్రీకృష్ణునిలో రాజకీయ కుతంత్రాలకు, మాయోపాయాలకు, అధర్మంతోనే బుద్ధి చెప్పే రాజకీయ కుశలత కనిపిస్తుంది. అంతేకాదు, రక్తపాతానికి సమాధానం ఆయుధాలతోనే ఇవ్వాల్సిన ఆపద ఏర్పడితే దానికి కావలసిన తెగింపు, పట్టుదల, సాహసంతో పాటు పరమ గురువులయందు వినయ విధేయతలు ఈ రెండు శ్రీకృష్ణునిలో కనబడతాయి. ఈ ఇద్దరి పాత్రలలోనే మహాభారత చరిత్ర నడిపించబడింది. భారత యుద్ధం జరిగి స్వార్థపరులు, అవకాశవాదులు, అధికార దాహంతో పెరిగిపోయిన రాజకీయ నాయకులను అంతమొందించేందుకు భారత యుద్ధము ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల ఏకీకరణంతో భారతదేశం అనే దేశంగా ఏర్పాటు చేయబడింది. ఈ దేశ నిర్మాణ మహాయజ్ఞంలో రాజసూయ యజ్ఞం జరిపే యజమాని ధర్మరాజు.
యజ్ఞానికి రక్షకుడు అంటే రాజకీయ రక్షణ కల్పించే వ్యక్తి. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక శక్తులు సంపాదించి యజ్ఞములోని భాగాన్ని నడిపించే అధ్వర్యుడు వ్యాస మహర్షి. ఈ యజ్ఞానికి యజ్ఞాంగాలను నిర్వహించే ఋత్విక్కులు పరమ గురుమండలిలోని మహర్షులు. ఈ రెండింటి సమ్మేళనం వల్ల మహాభారత యుద్ధము నిర్వహింపబడింది. శ్రీకృష్ణుని పాత్ర ఇందులో ఎలా నిర్వహించబడిందో తెలిపేవి రాయభారము 2 సేవల మధ్య జరిగిన భగవద్గీత విశ్వరూపం యుద్ధ నిర్వహణలోను భారతములో వ్యాస మహర్షి స్పష్టంగా వివరించారు. 2వ పాత్రగా తానే వ్యాస మహర్షి ఆధ్యాత్మిక శక్తిని సహాయాన్ని అందిస్తూ అవసరమైనప్పుడు వ్యాస మహర్షి తానే సాక్షాత్కరించి అనేక సార్లు ధర్మరాజుకు అశ్వమేధ యజ్ఞము చేయడానికి కావలసిన ధన సహాయం ఎలా చేశాడో ఇక్కడ గమనిద్దాము. అశ్వమేధము ధర్మరాజు యుద్ధములో అత్యవసరముగా చేయవలసి వచ్చిన రక్తపాతంలో మహాత్ములైన భీష్మ, ద్రోణుల వంటి పుణ్యమూర్తులను సంహరించాల్సి వచ్చింది. అంతేకాక లక్షలాది మంది అమాయకులైన యోధులు, మూగజీవులైన ఏనుగులు, గుర్రాలు వంటి జీవరాశులకు వినాశనం కలిగింది. ఆ మారణ హోమం చేసిన అశాంతి నివారణ అయి సుస్థిరమైన సామ్రాజ్యం ఏర్పడాలంటే ధర్మరాజు చేత అపారమైన పుణ్యం కలిగే ఆధ్యాత్మిక కర్మకాండ జరిపించాలి. దీనికి వ్యాస మహర్షియే సమర్థుడు. అందుకే వ్యాస మహర్షి ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేయమని ప్రోత్సహించాడు. కేవలం ప్రోత్సాహమిచ్చి ఊరుకోకుండా దానికి కావలసిన సహాయం, సామగ్రి, వస్తువు సముదాయము, యజ్ఞము చేయగల మహర్షులను ఋత్వికులుగాను సమకూర్చి చివరికి తానే అధ్వర్యుడుగా ఉండి వేదమంత్రాలతో యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మహత్తర యాగంలో ధర్మరాజు చేత కొన్ని వేల మంది ప్రజలకు అన్నదానం, బట్టలు, డబ్బు, గోవులు మొదలైనవి లెక్క లేకుండా దానము చేయించాడు వ్యాస మహర్షి. అంతేకాకుండా ఆ యజ్ఞ సమయంలో అక్కడ చేరిన 50 మంది రాజులకు, మహామునులకు, బ్రాహ్మణులకు, బీదవారికి, భిక్షకులకు, అనాథులకు సమృద్ధిగా రకరకాలుగా పిండి వంటలతో మృష్టాన్న భోజనాలు నిరంతరం చేయించాడు. అలాంటి అశ్వమేధ యాగము నిర్వహించడానికి అంతకు ముందే భయంకరమైన యుద్ధము నిర్వహించిన ధర్మరాజు దగ్గర తగిన డబ్బు చేతిలో లేదు. అశ్వమేధ ప్రయత్నాలు భారత యుద్ధము జరిగిన కొత్త రోజులవి. పాండవులందరూ బంధువులు మరణంతో మనసులు భారంగా రోజులు నెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రత్యేకంగా అభిమన్యుడి మరణము ప్రజలందరూ కూడా తలుచుకొని విచారిస్తూ ఉండేవారు. అభిమన్యుని గురించి, అతడి చిన్న వయసు, పాలుకారే యవ్వనము, అసమాన పరాక్రమము గురించి మాటలు చెవులకు బాధగా తగిలేవి. పాండవులకు భర్తను తలంచుకొని ఓదార్పు లేని దుఃఖముతో ఉత్తర నిరంతరము దుఃఖిస్తూ ఉండేది. ఆమె దుఃఖం చూసి పాండవులకు గుండెలు తరుక్కుపోయేవి. జరిగిన బంధు వినాశనము గుండెలలోని
ఆరని మంటగా బాధిస్తూ ఉండేది. ఈ సమయంలో దయామూర్తి అయిన వ్యాస మహర్షి మెరుపు మెరిసినట్లు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అజానుబాహు అయిన గంభీర విగ్రహము, ఎత్తైన శిరస్సు పైన హిమాలయ శిఖరంలాగా జడలతో జుట్టుముడి లేత పనుపు వన్నెతో మెరిసిన గడ్డాలు, మీసాలతో జపమాలను ధరించి యోగదండం కమండలముతో సూర్యుని వలె వెలిగే బ్రహ్మ తేజస్సుతో వారి ముందు సాక్షాత్కరించాడు వ్యాస మహర్షి. చుట్టూ వేద మంత్రాలు వల్లిస్తూ ఉన్న శిష్యులతో సహా ప్రత్యక్షమై వ్యాస మహర్షిని చూసి అందరి మనసులోనూ ఒక చల్లని గాలి వీచినట్లు ప్రశాంతత తాండవించి పాండవులకు ఆయన సరాసరి దుఃఖముతో కూడుకున్న ఉత్తర దగ్గరకు వెళ్ళి ఆమె హృదయంలోని దుఃఖాన్ని ప్రశాంతమైన ఆయన మనసుతో తీసివేస్తూ ఆమె హృదయములో ఆవేదనను చల్లార్చి మనసును ఆధ్యాత్మికం వైపు మళ్లించి ప్రశాంత విజ్ఞానమైన వాక్యాలతో ఆమెను ఓదార్చాడు. మానవ జన్మ ఎప్పటికీ అశాశ్వతమేనని, క్షణికమైన శరీరంతో శాశ్వతమైన వీర స్వర్గాన్ని అభిమన్యుడు సంపాదించాడని చెప్పి మానవ జన్మ యొక్క గమ్యాన్ని, వైరాగ్యాన్ని అందరి మనసులకు హత్తుకునేలాగా బోధించాడు. అనంతరము అశ్వమేధం నిర్వహించాల్సి అవసరము ధర్మరాజుకు వివరించాడు. మానవుల ఆత్మలకు, వారి బంధువుల శోకానికి, పాండవుల హృదయాల్లోని శోకాన్ని చల్లారడానికి లక్షలాది జనుల మారణ హోమం చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తంగాను కోట్ల రెట్లు పుణ్య ఫలప్రదమైన అశ్వమేధ యాగము నిర్వహించమని ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు కూడా అదే సరైన మార్గమని ధర్మరాజుకు ప్రోద్బలం చేశాడు. హిమాలయ యాత్ర తర్వాత ధర్మరాజు తన తమ్ములందరినీ పిలిపించాడు. కళ్ళతో ఉత్సాహం, ఆనందము తాండవిస్తూ ఉండగా ఇలా అన్నాడు. వ్యాస మహర్షి మన మీద అపారమైన దయతో ఉపదేశించిన మహనీయమైన మాటలు, పవిత్రమైన సలహా విన్నారు కదా. రాజ్యములో ఇప్పుడు అసలే ధనం లేదు. మనకి ధన సహాయం అత్యవసరము. వ్యాస మహర్షి హిమాలయాల్లో దాగి ఉన్న నిధిని మనకు ప్రసాదించి యజ్ఞానికి కావలసిన ధన సహాయం చేస్తానని వరం ఇచ్చాడు. అందుకు తగిన సన్నాహంతో హిమాలయాలకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలిప్పుడు. ఈ మాటలకి భీమార్జున, నకుల సహదేవులు సంతోషముగా హిమపర్వతానికి ప్రయాణం కట్టారు. ఆ తరువాత లెక్కలేనన్ని ఏనుగులు, ఒంటెలు, కంచర గాడిదలు, వాహనాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుని ధృతరాష్ట్రునికి, గాంధారికి, కన్న తల్లి కుంతీదేవికి నమస్కరించి వాళ్లకు వ్యాస మహర్షి ఆదేశాన్ని వినిపించి వాళ్ళ ఆశీస్సులు అందుకున్నారు. పురోహితులతో వేదమంత్రాలతో అర్చనలు చేసి పూజలు సలిపి హిమాలయాలకు ప్రయాణం అయ్యారు. నగర రక్షణకు యుధిష్ఠిరుడి విదురుని సైన్యముతో నిలిపి మిగతా చతురంగ బలాలు తీసుకుని 4 తమ్ములతో సహా బయలుదేరాడు. ఇంతలో అనేక మంది సామంతరాజులు వారి సేవావాహినితో రక్షణ కోసము కూడా నడిచారు. అలా మహావైభవంతో ధర్మరాజు దేవేంద్రుడంతా లెక్కలేనంత సేవతో ప్రయాణమై వెళ్ళాడంటే ఒక సముద్రమే కదిలి వెళ్తున్నట్లు నేల
ఈనినట్లుగా సేనా కోలాహలంతో ఆనందంగా ఉన్నది ఆ దృశ్యం. ఇలా ప్రయాణం చేసి మధ్య ప్రాంతాలు దాటి హిమాలయాల ప్రాంతాలు సమీపించారు. ఎత్తైన కొండచర్యలు దాటుకుంటూ అడవులను దాటి ప్రయాణం చేయగా హిమవత్సర్వత శిఖరాలు కనుచూపు ఎదుట నిండగా సాక్షాత్కరించినవి. ఇంతలో అనుగ్రహించి ఆ ప్రయాణము చేస్తున్న సేవ ముందరగా వ్యాసముని ప్రత్యక్షమయ్యారు. ఆయన జటాజూటము బంగారు రంగుతో బాల సూర్యకిరణాల్లాగా ప్రకాశిస్తుంది. నీటితో నిండగా మేఘంలా నీలంగా నిగనిగలాడుతోంది శరీరం. చేతిలో యోగదండం తేజస్సు చిమ్ముతూ ఉన్న శరీరం మీద నల్లని లేడి చర్మం పట్టుల తలతల మెరుస్తూ ఉన్నది. ఉదయించిన సూర్యుని వల్లే ప్రసన్నమైన విశాల నేత్రాలతో ఎదుటి సాక్షాత్కరించిన వ్యాస మహర్షి దర్శించటమే తడవుగా పాండవులు పరమ భక్తితో వాహనాలు దిగి భూమి మీద సాష్టాంగపడి నమస్కరించారు. ఇప్పుడు మా కర్తవ్యము సెలవీయవలసిందని వినయంగా పరమభక్తితో ప్రార్థించారు. ఈనాటికి మీరు దర్భశయ్యల మీద విశ్రమించాలి. ఉపవాసముతో శుచి అయి దైవధ్యానంతో రాత్రి గడపాలి. ఈ హిమాలయం పరమశివుని నివాసము. అందుకని రేపు మీరు యావత్ మంది ఆ రుద్రుని పూజించాలి. ఇప్పటికి మీరు యావత్ మంది ఆ రుద్రుని పూజించాలి. ఇప్పటికి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆదేశించాడు వ్యాస మహర్షి. అలాగే పాండవులు ఆ రాత్రంతా గడిపారు. తెలతెలవారక ముందే వ్యాస మహర్షి బ్రహ్మముహూర్తంలో లేచి తన స్నాన సంధ్య జప హోమ అనుష్ఠానాలను నిర్వర్తించుకొని పాండవుల చేత శివపూజకు సంకల్పం చేసి పూజ ప్రారంభించారు. ఆయన స్వయంగా తపోమూర్తి అయి సర్వదేవతలను భక్తిపూర్వకంగా ఆవాహనం చేసి అష్టదిక్పాలకులను నవగ్రహాలను విష్ణుమూర్తిని ఆవాహించి ఆవాహనం చేసి అష్టదిక్పాలకులను నవగ్రహాలను విష్ణుమూర్తిని ఆవాహించి తరువాత శివ పూజను చేసి ఆ ప్రదేశాన్ని రక్షాకర మంత్రాలతో దిగ్బంధనం చేశాడు. ధౌమ్యుడు మొదలైన పురోహితులతో రక్షోఘ్న మంత్రాలు వల్లిస్తూ బ్రాహ్మణులు ముందు నడువగా పాండవులు వెనుక నడిచారు. అలాగా యావత్ మంది వ్యాసమహర్షి వెంట నిధి ఉంచిన చోట పర్వత ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ విధివశాత్తు భూత తృప్తి చేసి బలమైన సేవకుల చేత ఆ నిధిని తవ్వడానికి ప్రారంభం చేశాడు. వ్యాస మహర్షి నిలబడి చూస్తూ ఉంటే ఆ ప్రదేశంలో తవ్విన చోట అకస్మాత్తుగా సూర్యుని వంటి కాంతితో దగదగ మెరిసే తేజస్సుతో దిక్కులు వెలిగించే పచ్చని కాంతులతో బయటపడింది బంగారం. కొండల రాశిలా ఉన్న ఆ బంగారం చూసి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు సంతోషం పట్టలేక ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ బంగారంతో నిండిన నిధికి తగిన విధానంగా ధర్మరాజు లక్ష భూపూజ వ్యాస మహర్షి చేసిన విధంగా నిర్వర్తించాడు. ఆ విధంగా సకల మంత్ర రహస్య విద్యానిధి అయిన వ్యాసుడు ఆ మహత్తరమైన నిధిని సాధించి పెట్టాడు. ధర్మరాజు ఆయన పాదాలకు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి
చేతులు జోడించి నిలబడ్డారు. అతన్ని ఆశీర్వదించి కౌగిలించుకొని తన దివ్యశక్తిని అతని శరీరంలోకి ప్రవేశించేశాడు వ్యాస మహర్షి. ఆనందంతో దివ్యశక్తితో పులకితుడై ధర్మరాజు నీళ్లతో నిండిన కళ్ళతో ఆయనను చూస్తూ ఉండగానే ఆ కళ్ళలోని కాంతి మసకలతో కరిగిపోయినట్లు మాయమై అంతరార్థమయ్యాడు వ్యాస మహర్షి. త్రుళ్ళిపడి ప్రపంచంలోకి వచ్చాడు ధర్మరాజు. అనంతరము తమ్ముళ్ళ సహాయంతో ఆ బంగారం ఎత్తి వేలకు వేలు బల్ల మీద, కొన్ని వేల ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద కూడా వచ్చిన వాహనాల మీద పెట్టించాడు ధర్మరాజు. లక్షల మంది భటులు మేమంటే మేమని ఆ బంగారం కావిళ్లతో భుజాలకెత్తుకున్నారు. యజ్ఞశాలలకు కావలసిన కటకాలు, కావిడులు, గుండిగలు, భాండాలు, ఆసనాలు, శయ్యలు, చివరికి రోకళ్ళు, స్తంభాలు కూడా అన్నీ అచ్చమైన కుందన బంగారంతో తయారైన వస్తువులని ఎత్తి ఆ బంగారాన్ని చూసి అందరూ ఆశ్చర్యంతో వస్తువులన్నీ ఎత్తి గోనె సంచులతో బల్ల మీద బారులు కట్టి హస్తినాపురం వైపు నడిపించారు. ధర్మరాజు రక్షణగా సేనలు నడుస్తూ ఉంటే లెక్కలేనంత బంగారాన్ని చూసి అందరూ ఆశ్చర్యంతో అంత బంగారము అలా బారులు కట్టి హస్తినాపురానికి తరలిస్తూ ఉంటే జనులు తండోపతండాలుగా ఆ వింతను చూడటానికి గుమిగూడారు. వ్యాసమహర్షి ఆశీర్వచనం వల్లనే ధర్మరాజు ఆ నిధిని సంపాదించి మహత్తరమైన యజ్ఞము చేయగలిగాడు. ధర్మరాజు అశ్వమేధమని ఈనాటికి ప్రజలు చెప్పుకునేలాగా చరిత్రలో నిలిచిపోయే అశ్వమేధ యాగాన్ని, అంతులేని దానాలు, ధర్మరాజు అశ్వమేధము ఈనాటికి ప్రజలు చెప్పుకునేలాగా చరిత్రలో నిలిచిపోయే అశ్వమేధ యాగాన్ని అంతులేని దానాలతో, ధర్మాలతో చేయగలిగాడంటే అది వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల లభించి ఈ నిధి వల్లనే. ఇది పూర్వం కొన్ని యుగాల క్రిందట మరుత్ అనే మహారాజు హిమాలయాల్లో బ్రహ్మాండమైన యజ్ఞాన్ని నడిపించి దాన ధర్మాలు చేయగా మిగిలిన ధనాన్ని అంతని హిమాలయాల్లో నిధిగా దాచిపెట్టిన దానిని ధర్మరాజుకు తాను అనుగ్రహపూర్వకంగా సాధించి ఇప్పించానని వ్యాస మహర్షి యజ్ఞ సమయంలో శ్రీకృష్ణుడు పాండవులకు వివరించాడు. అన్ని నిధులకు మించిన నిధి వ్యాసుల వారు ధర్మరాజుకు పక్కన ఉండగా ఈ బంగారు నిధి ఎంత మాట! ధర్మరాజుకు దొరికిన పెన్నిధియే వ్యాస మహర్షి జీవితానికి పెన్నిధి. ఆయననే తపస్సుకు, ధర్మానికి నిధి.